అక్కడ ఆయన విడిపోవటం వల్ల ఏమైంది? ఆ తర్వాత రోజుల్లో సుధమ కుమార్ అనే దేవుడు కాల్చివేస్తాడు. ఆ కాల్చివేసే క్రమంలో లోతు భార్యను కోల్పోతాడు, లోతు తన అల్లుళ్ళను కోల్పోతాడు, చివరకు దుర్భరమైనటువంటి స్థితిలోకి పోతాడు. అందుకనే మన మధ్య ఎవరు పుల్లలు పెడతా ఉన్నారు, మనతో స్నేహంగా ఎవరు ఉంటున్నారు, మన పట్ల ఎవరు ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారని మనం తెలుసుకొని నడుచుకోవాలి. అందరినీ నమ్మేయకూడదు. అక్కడ కాపర్లే అగ్గిపెట్టేశారు. కాపర్ల పుణ్యమా అని ఇద్దరును విడిపోవాల్సి వచ్చింది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు మ్యూచువల్ సంప్రదించుకొని కూర్చొని మాట్లాడుకొని విడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎలా విడిపోయినప్పటికీ నువ్వు ఎంత గొప్పగా మాట్లాడుకొని విడిపోయినా చివరికి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, లోతు. అందుకని దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో ఆయనకి తెలుసు. ఆ ఎన్నికలో మనం ఉన్నామా లేదా అనేది మనం గ్రహించి ముందుకు పోవాలి. దేవుని పట్ల మనం అమితమైనటువంటి భక్తి భయం కలిగి జీవించాలి. ఆస్తులు కాదు మనకు ప్రాధాన్యత, అంతస్తులు కాదు మనకు ప్రాధాన్యత, రిలేషన్షిప్ మన మధ్య ఉండాల్సిన ఆ సంబంధం, దేవుడికి మనిషికి ఉండాల్సిన ఆ సంబంధాన్ని మనం కంటిన్యూ చేయాలి. మనిషికి ఉండేటువంటి ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి సంబంధం కలిగి లేని ఎంత ఆస్తులున్నా మన జీవితం సున్నా. అందుకని అందరం కలిసి ఉందాం, కలిసి ప్రార్థిద్దాం, కలిసి దేవునిలో ఆనందిద్దాం.